ఆల్ అండ్ వెల్కమ్ టు ఫోర్ ఫర్ యూ. నేను మీ సాయి. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మనం జనవరి 1ని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటామని? తెలీదా? ఏం పర్లేదు. నేను ఉన్నా కదండీ మీకు చెప్పడానికి. ఈరోజు మన టాపిక్ ఆఫ్ ద మంత్ దీని గురించి డిస్కస్ చేసేద్దాం. ముందుగా మా ఛానల్‌ని ఇంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఫ్రాంక్‌గా చెప్పాలంటే మీరు మా ఫోర్ ఫర్ యూ కంటెంట్‌ని మేము అనుకున్న దానికంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బట్ ఓన్లీ థింగ్ ఐ హావ్ టు సే ఈస్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా భయ్యా! అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి వెళ్తున్నారా? ఆర్ కంటెంట్ నచ్చట్లేదా అని తెలియట్లేదు. మేము ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు సజెస్ట్ సమ్ టిప్స్ ఆన్ కామెంట్ బాక్స్. వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్ టు టేక్ సజెషన్స్ అండ్ ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. సో లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. వై షుడ్ వి సెలబ్రేట్ జనవరి 1 యాస్ ఎ న్యూ ఇయర్? ఎప్పుడంటే మనకు తెలిసి ఎంటైర్ వరల్డ్ మొత్తం జనవరి 1ని న్యూ ఇయర్ డేగా రికగ్నైజ్ చేసింది కదా! బట్ పూర్వం ఒకప్పుడు ఇలా కాదు. వేరు వేరు ప్లేసెస్‌లో డిఫరెంట్ డేట్స్‌లో పీపుల్ న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఏషియన్ కల్చర్స్ లైక్ మెసోపొటేమియన్స్ అనేవాళ్ళు మార్చ్‌లో వసంతకాలం స్టార్ట్ అయ్యాక వచ్చే ఫస్ట్ మూన్‌ని చూసి మార్చ్ 20న న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. అలాగే గ్రీక్స్ వాళ్ళు వింటర్ స్టార్ట్ అయ్యి సూర్యుడి ప్రభావం తగ్గాక డిసెంబర్ 20న న్యూ ఇయర్ పార్టీస్ చేసుకునేవాళ్ళు. సేమ్ అలాగే ఈజిప్ట్ వాళ్ళు కూడా జూలై 20న న్యూ ఇయర్ పార్టీస్ చేసుకునేవారు. మనం ఇప్పుడు కొద్దిగా టైమ్ ట్రావెల్ చేసి పాస్ట్‌లో 715-673 బీసీఈ మధ్యలోకి వెళ్ళిపోదాం. అక్కడ ఏషియన్ రోమన్ ఎంపైర్‌కి సంబంధించిన సెకండ్ కింగ్ న్యూమా పాంపిలియస్ రాజుని కలుద్దాం. ఈయనే ఇప్పుడు మనం జరుపుకునే ఈ న్యూ ఇయర్‌కి బీజం వేసింది. యెస్. అప్పటికే రోమన్స్ ఆల్రెడీ 10 మంత్స్ ఉన్న మార్చ్ టు డిసెంబర్ క్యాలెండర్‌ని ఫాలో అవుతా ఉండేవారు. బట్ ఈ న్యూమా కింగ్‌కి మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఎందుకంటే వారు ఎప్పుడు మూన్ యొక్క 12 సైకిల్స్‌తో ఈక్వల్‌గా మ్యాచ్ అయ్యే 12 మంత్స్ క్యాలెండర్‌ని డిజైన్ చేయాలనుకునేవారు. అనుకున్నట్టుగానే ఆయన ఆల్రెడీ ఉన్న 10 మంత్స్ మార్చ్ టు డిసెంబర్ క్యాలెండర్‌లో జాన్యుయేరియస్ అండ్ ఫిబ్రవరియస్ అనే 2 ఎక్స్‌ట్రా మంత్స్‌ని యాడ్ చేశారు. ఇప్పుడు రోమన్ క్యాలెండర్ 12 మంత్స్‌కి వచ్చింది. బట్ ఇప్పటికీ జాన్వరిని ఫస్ట్ మంత్‌గా ప్రకటించలేదు. సో, అప్పటికే ఉన్న క్యాలెండర్ ఇష్యూస్‌తో అలా టైం గడిపేశారు. ఆ తర్వాత 45 బీసీలో జూలియస్ సీజర్ పవర్‌లోకి వచ్చారు. ఆయన వచ్చాక అప్పటిదాకా ఉన్న 12 మంత్స్ క్యాలెండర్ తీసేసి ఒక కొత్త రీఫార్మ్డ్ వర్షన్ జూలియస్ అనే పేరుతో 12 మంత్స్ 365 డేస్ ఉన్న క్యాలెండర్‌ని మార్కెట్‌లోకి తెచ్చారు. ఒకరోజు ఈ జూలియస్ క్యాలెండర్‌ని అబ్జర్వ్ చేస్తుంటే తనకి ఒక విషయం అర్థమైంది. ఇయర్ స్టార్ట్ అయ్యేది జనవరి 1తోనే అండ్ ఆల్సో ఈ జాన్వరి అనే మంత్ రోమన్స్ బిగినింగ్ గాడ్ అయిన జైనస్‌తో రిలేట్ చేసుకొని జనవరి 1ని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అలా ఈ విషయం రోమన్ రాజ్యం మొత్తానికి తెలిసి వాళ్ళందరూ ఈ జూలియస్ క్యాలెండర్‌ని ఫాలో అవుతా వాళ్ళ గాడ్‌కి గుర్తుగా జనవరి 1ని సెలబ్రేట్ చేసుకునేవారు. అయినప్పటికీ ఈ రోమన్స్ కాకుండా వేరే వాళ్ళు దీన్ని నమ్మలేదు. సో, డిఫరెంట్ డేట్‌లో న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకునేవారు. ఆ తర్వాత 1582లో పాప్ గ్రెగరీ 13థ్ అనే వ్యక్తి ఎందుకు మనం ఇన్ని తప్పులున్న ఈ జూలియస్ క్యాలెండర్‌ని యూజ్ చేస్తున్నామని ఆలోచించి ఈ క్యాలెండర్ కరెక్షన్‌ని స్టార్ట్ చేశారు. ఎర్త్ రివాల్వింగ్ బట్టే వచ్చే సీజన్స్‌కి సింక్ అయ్యే వారీగా మంత్స్‌ని అడ్జస్ట్ చేసి ఒక కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ని ప్రిపేర్ చేసి జనవరి 1ని స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్‌గా ఫిక్స్ చేసి న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో ఎవ్రీ ఇయర్ ఈ టైంకి ఎర్త్ సన్‌కి దగ్గరగా వస్తుంది. అండ్ ఈరోజు ఫైనల్‌గా ఆల్మోస్ట్ అన్ని కల్చర్స్ ఈ క్యాలెండర్‌ని రికగ్నైజ్ చేసి జనవరి 1న న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక మన ఇండియాకి వస్తే తెలుగు వాళ్ళకి ఉగాది, కేరళ వాళ్ళకి ఓనం ఎక్సెట్రా ఇలా ఎన్ని ఉన్నా దాంతో పాటు అందరూ ఈ జనవరి 1ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదండి సంగతి. ఐ హోప్ అందరికీ ఈ న్యూ ఇయర్ గురించి ఒక క్లారిటీ ఇచ్చా అనుకుంటా. ఈ సాయి గాడి సజెషన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ మార్చడంతో పాటు మీ క్యారెక్టర్ డెవలప్ అయ్యేలా మార్చుకోండి. విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేయండి. అండ్
ఇలా మీకు ఏమైనా టాపిక్స్ తెలియకపోతే కామెంట్ చేయండి. ముందు వీడియోస్‌లో డిస్కస్ చేసేద్దాం. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్, ఎక్స్‌ప్లోరింగ్ వ్లాగ్స్, క్రికెట్, మూవీ రివ్యూస్ అండ్ ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా కంటెంట్‌ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ యువర్ 4 ఫర్ యూ.